హలో ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? సో ఈరోజు మనము క్షత్రియ రాశులు ఎందుకు క్షత్రియ రాశులు అయ్యాయి. సో క్షత్రియ రాశులు అంటే టాపిక్ అందుకే కుజుడు క్షత్రియ రాశులు. సో ఈ క్షత్రియ రాశులుగా తయారు చేసిన గ్రహం ఏంటి, తయారు చేసినటువంటి గ్రహము ఏమిటి మెయిన్గా అనేది చూద్దాము. సో క్షత్రియ రాశులు అంటే ఏంటి జనరల్గా? ఫస్ట్ది మేషరాశి, తర్వాత సింహరాశి, తర్వాత ధనుసు రాశి. సో మీకు తెలియంది ఏముంది? మేషరాశి అంటేనే దానికి మేషరాశికి అధిపతే కుజుడు, వారియర్. సో అందులో సూర్యుడు ఉచ్చ పొందుతాడు. సో ఇంకా ఎటు చూసినా కూడా వాళ్ళు వారియర్సే. తర్వాత సింహరాశికి అధిపతే సూర్యుడు. సో సూర్యుడు అంటే అడ్మినిస్ట్రేషన్, అట్ ద సేమ్ టైం వారియర్ కూడా. అయితే అందులో కుజుడు ఏంటి? మళ్ళీ అందులో కుజుడు రాజయోగ కారకుడు. సింహరాశి వాళ్ళకి కుజుడు రాజయోగ కారకుడు. నెక్స్ట్ ధనుసుకు వద్దాం. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, ఇది ఓకే సార్, సో మేషరాశి ఓకే, సింహరాశి ఓకే, మరి ధనుసు రాశి ఏ విధంగా? ఎంతో సౌమ్యమైన గ్రహం కదా ధనుసుకు అధిపతి. ఎవరు? ధనుసుకు అధిపతి గురువు. ఎంతో సౌమ్యమైన గ్రహం కదా. మరి అటువంటి గురువు అధిపతి అయిన రాశి క్షత్రియ రాశి అవ్వడం ఏంటి అంటే, గురువుకి కుజుడు మిత్రుడు. ద సేమ్ టైం గురువు కూడా సౌమ్యమైన గ్రహమే, కానీ ధర్మం కోసం పోరాడే తత్వం ఉన్నవాడు గురువు. సో అందుకని మీకు ఇక్కడ కుజుడిని చూస్తే, సో ఈ రకంగా అనాలిసిస్ అయిపోతే, సో ఉన్న ప్లానెట్స్ అన్నిటిలోకి అసలు వారియర్ ప్లానెట్ అంటే ఒకదాన్నే తీసుకోవచ్చు. అది ఫస్ట్ థింగ్ కుజుడు. వారియర్, మెయిన్ యుద్ధం అంటే యుద్ధానికి మారిపోయిన గ్రహం ఏంటంటే కుజుడే. అందుకే రోమన్ మైథాలజీలో కూడా, గ్రీక్ మైథాలజీలో కూడా యుద్ధదేవుడు ఎవరు? మార్స్ అంటే యుద్ధదేవుడు వాళ్ళకి. సో అట్లా. సో ఈ మార్స్ మెయిన్గా క్షత్రియ రాశుల్ని, ఈ క్షత్రియ రాశులందరికీ ఆ రాశులను ప్రూవ్ చేసుకునే అవకాశం ఇచ్చాడు. సో ఫస్ట్ మనము మేషరాశిని చూసుకుంటే, మేషరాశికి అధిపతి అయినప్పటికీ కూడా ఆయన అక్కడ ఉచ్చ పొందట్లేదు. ఎక్కడ ఉచ్చ పొందుతున్నాడు? 10th ప్లేస్, కాలపురుషుడి కర్మస్థానం అయినటువంటి 10th ప్లేస్లో అంటే మకరంలో ఉచ్చ పొందుతున్నాడు. సో ఈయన కర్మస్థానంలో కుజుడు ఉచ్చ. సో కర్మస్థానం ఏంటి? సర్వీస్. సో 10వ స్థానం అంటే సర్వీస్. సో అది దానికి అధిపతి ఎప్పుడు? శని. మళ్ళీ సో అంటే శని దేన్ని కోరుకుంటాడు? శని అనేవాడు సర్వీస్ని కోరుకుంటాడు. సో అందులో కుజుడు ఉచ్చ అంటే నీ పోరాటం అనేది ఎలా ఉండాలి? సర్వీస్ కోసం ఉండాలి. సోషల్ సర్వీస్, సొసైటీని రక్షించడంలో ఉండాలి నీ పోరాటం. సో సహజంగా అది కర్మస్థానం. సో సోషల్ సర్వీస్. సో ఆయన కర్మస్థానంలో వచ్చేసాడు. తర్వాత సింహాన్ని తీసుకుంటే శత్రుస్థానం అంటే నీ పోరాటం ఎక్కడ? శత్రువుల మీద చూపించాలి. సో ఆ సింహరాశికి మకరం అనేది 6వ స్థానం అవుతుంది, అక్కడ ఉచ్చ పొందాడు. సో ఆ విధంగా పోరాటం చేయాల్సి వచ్చింది. మేషరాశికేమో కర్మ చేసే దాంట్లోనే పోరాటం, సింహరాశికేమో ఇంకా రోగ రుణ శత్రుస్థానంలో కూర్చున్నాడు. సో పోరాటం అంటే అక్కడ ఉచ్చ పొంది
వాళ్ళని గెలిపిస్తున్నాడు. ఇక ధనుసుకేమో పరాక్రమ స్థానం, ధనుసుకి మకరం పరాక్రమ స్థానంలో కూర్చుంది. సో ఈ విధంగా కుజుడు అనేవాడు ఈ క్షత్రియ రాశులన్నింటినీ వాటి యొక్క క్యారెక్టర్ని ప్రొటెక్ట్ చేయడం కోసం కరెక్ట్ ప్లేస్మెంట్. సో ఏ క్షత్రియ రాశిని మిస్ చేయలేదు ఇక్కడ. సో కర్మస్థానం వృత్తి స్థానంలోనేమో మేషానికి కూర్చున్నాడు, శత్రుస్థానంలోనేమో సింహానికి కూర్చున్నాడు, పరాక్రమ స్థానం ధనుసు కూర్చున్నాడు. ఈ విధంగా ఈ క్షత్రియ గ్రహమైనటువంటి కుజుడు ఈ క్షత్రియ రాసులకి పక్షపాతం లేకుండా యోగించే దానికోసం అక్కడ కూర్చోడు. సో మేషము తన అధిపతి అయినా కూడా వృశ్చికానికి కూడా తన అధిపతే, కానీ అక్కడ పక్షపాతం తీసుకోకుండా సో తన సొంత దానికోసం కాకుండా క్షత్రియ రాశులు మాత్రం పరాక్రమంలో శత్రువులను జయించడంలో కర్మస్థానంలో కూర్చొని వాళ్ళకి ఎంతో హెల్ప్ చేస్తున్నాడు. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ దట్ ప్లానెట్ కుజ.